మళ్ళీ అవిశ్వాసాల లొల్లి వివిధ మున్సిపాలిటీల్లో మొదలైన రగడ పార్టీ మారి నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు బీఆర్ఎస్ కాంగ్రెస్ నడుమ నంబర్ గేమ్ క్యాంప్ రాజకీయాలతో హీటెక్కిన పాలిటిక్స్ జమ్మికుంట కాంగ్రెస్ క్యాంప్ పై బీఆర్ఎస్ లీడర్ల దాడి తీవ్ర ఉద్రిక్తత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో మళ్ళీ అవిశ్వాసాల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం ఈ జనవరితో పాలక వర్గాలకు 3 ఏళ్ల గడువు పూర్తి కావడంతో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ లో అసంతృప్తితో రగిలిపోతున్న కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరి మరి అవిశ్వాస తీర్మానాల నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు షురూ కాగా మున్సిపాలిటీలు చేయి జరగకుండా చూసుకునేందుకు బీఆర్ఎస్ తమ ఖాతాల్లో వేసుకునేందుకు కాంగ్రెస్ లీడర్లు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మీకేం రోగం పుచ్చిందిరా నాయన? మీరు కొట్లాడాల్సింది రాజకీయం ఇట్లా పైన సీట్లో కూర్చోవాలి మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కితే 4 కర్రలు అందుకొని ఉరుకుతాను, ఇక్కడ కేటీఆర్ ఎక్కితే 4 కర్రలు అందుకొని ఉరికి వీలు కొట్టుక సత్తాను. పైన కుర్చీలో ఉన్నోని దించిపడేయాలరా బాబు. ఆ ఊర్లలో మనం కొట్టుకొని సత్యం వస్తుంది. అసలు మనము కార్యకర్తలము ఒకరి మీద ఒకడు అసలు ఒక బూతు జారద్దు, ఒకరి మీద ఒకడు శైలి వేసుకోవద్దు. గివిల భరతం పట్టాలి. రాష్ట్రం నాశనం అయ్యేది వీళ్ళతోటి కాబట్టి వీళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడతారు కాబట్టి ఇక్కడ కేటీఆర్ను రేవంత్ రెడ్డి భరతం పట్టాలి మనం. వీళ్ళ భరతాలు పడితే రాజకీయం సెట్ అవుతుంది. మీరు కొట్టుకొని సత్యం వస్తుంది. గాడిది రాసుకుంటే సున్నం రాలినట్టు బూడిది రాలినట్టు మీరు కొట్టుకుంటే ఏమత్తారు? తెలియదక్క సన్నాసులారా. మీ లాగం అయితే మీ పెన్ల లాగం అవుతారు, మీ పిల్లల లాగం అవుతారు. వీళ్ళు మంచిగా ఏసీ గదులలో కూర్చొని ఫోన్ కొడతారు. అరే కట్టెలు అందుకొని ఉరుకుర్రా అనగానే ఈయనో ఫోన్ కొడతారు. అధికారం మనదే ఉన్నది, విచ్చలవిడిగా తన్నిపడి రేవడొచ్చిన ఏం కాదు, నేను చూసుకుంటా, ముఖ్యమంత్రి సీటే మనది. మీరు గొడ్డలు వేసుకొని పోయి వాడు గడ్డపారలు వేసుకొని వస్తారు, ఎవడు చత్త వాడే అని వీళ్ళు ఎగిరిస్తే ఇలాంటి సన్నాసులు పోయి గొడ్డన్లు కత్తులు కొడవన్లు పట్టుకొని కొట్టుకొని సచ్చి ఇక్కడ పెళ్ళం ఉండమయ్యా, అక్కడ కొడుకులకు పిల్లలు లేక ఆగమగాడు. గాయంతో తెలియదు. రాజకీయం చేస్తే మనం రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే రాజకీయం చేయాలి. ఊర్లలో చిన్నపిల్లల్లాగా నా చాక్లెట్ నువ్వు గుంజుకున్నావు, నీ చాక్లెట్ నేను గుంజుకున్నా గీలోళ్ళు వెళ్ళా పోతే పోనీ. మున్సిపాలిటీలు పోతే మనకు పోయేదేమున్నది? పోతే వీళ్ళ అధికారం పోతుంది, లేదా వీళ్ళ అధికారం పోతుంది. మనకు పోయేదేమున్నది అలా సాధారణ మనుషులకు మనకేం పోదు. యుద్ధంలో రాజు చావడు, ఎప్పుడు సైనికులు చస్తారు. రాజకీయాల్లో కూడా అధినేత చావడు, కార్యకర్తలు చస్తారు. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోరు జర. ఆ సిద్ధాంతం అర్థమైతే మీరు ఆనందంగా ఉంటారు.